కాలు మీద కాలు వేసుకుని తెచ్చాగా జిల్లా కలెక్టర్ కూడా అంత హోదా ఉండదు. మా వాడు బ్యాంకులోకి వెళ్ళి కాలు రైతులు సంపాదించే డబ్బు ఊళ్ళో సంపాదించే డబ్బు ఇలా కళాకారులు సంపాదించే డబ్బు అన్ని బ్యాంకులో వేసుకుంటారు. బ్యాంకులో ఉంటే డబ్బు మనకు అనే ఆలోచనకు వస్తుంది. కానీ మనకు తెలియకుండానే మన పేరుతోనే మన కంట్లో పొడిచే సైబర్ నేరగాలు ఉన్నారు. అలాంటి సైబర్ నేరగాలని అరికట్టాలంటే మనం చైతన్యం తీసుకోవాలి. ప్రతి గ్రామానికి ప్రతి బ్రాంచ్ మర్చిపోయానంటే 30,000 వచ్చిన ఆనందంలో 30,000 గెలిచానన్న ఆనందంలో. అవును మరి మర్చిపోయి మళ్ళీ సంతకం పెట్టి చెక్ ఇవ్వగానే బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉంటాయని అన్నారు. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఎంత ఉండాలి అని అడిగారు. సార్ మొన్నే కదా మేము భద్రత భరోసా బ్యాంక్ అట్లాగే మన స్టాఫ్ కూడా ఇదొక బాధ్యతగా చేపట్టాలి. ఎందుకంటే ఆర్థిక నేరాలను మనం అరికట్టకపోతే సైబర్ నేరగాళ్ళగా మనం కళ్ళం వేయకపోతే మన దేశం పురోగతి మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎండనక వానక రేయనక పగలనక కన్నడ గురించి బండసాగర్ చేసి ఎన్నో బాధలు అనుభవించి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మాట్లాడుతున్నా. మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం మా ఎస్బీఐ టీమ్ ఎల్హెచ్ఓ హెడ్ ఆఫీస్ నుంచి చేసింది. మా స్టాఫ్ ఇంకా కస్టమర్ ఉన్నారు. వాళ్ళ సైబర్ క్రైమ్లో ఎలా జనాలు అవేర్నెస్ అయ్యాలా, ఎలా మోసపోతుంది, ఏ కేర్ తీసుకున్నా, బ్యాంక్ అకౌంట్ గురించి, ఓటీపీ గురించి, మన పర్సనల్ డీటెయిల్స్ ఉన్నా షేర్ చేయాలి అని ఈవెంట్ తీసుకున్నాను. ఇవన్నీ జనాలకి హెల్ప్ అవ్వాలా అవేర్నెస్ కోసం. ఇంకా ఫైనాన్షియల్ డీటెయిల్స్ కూడా ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు ఎలా సేఫ్ పెట్టాలని ఈవెంట్ తీసుకున్నాను. థ్యాంక్ యూ.